అమ్మ యాక్చువల్ ఏంటంటే మేము మేము గత నెల ఫిబ్రవరి 22లోన బీసీ గర్జన మంగళగిరి ప్రాంతంలో జరిగినప్పుడు అప్పుడే మా నాయకులు ప్రజా సమక్షంలో మీడియాలో ప్రకటించడం జరిగింది. ఈ 11వ తేదీన జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున నేను ఒక 5 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే బీసీ రక్షణ చట్టం, 2 రాజధానిలో 1000 ఎకరాలు, 3 బీసీలకు 44% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో, అలాగే 4 బీసీ కార్పొరేషన్లకి నిధులు, ఇలా మొత్తం కలిపి ఒక 5 డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. ఈ డిమాండ్ల నెరవేర్చని పరిధిలో ఈ నెల 31 వరకు దానికి డెడ్లైన్ పెట్టింది, మార్చి 31 వరకు. తర్వాత 31 వరకు పెట్టి ఈ 11 రోజుల్లో కూడా మేము మా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలెక్టరేట్లను కానీ వెళ్ళడం, మేము మెమరాండాలు ఇవ్వడం కలెక్టర్లకి, మేము కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలియజేయడం కూడా జరిగింది. అలాగే స్థానిక ఏవైతే వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వ వ్యవస్థలు, వాటి దగ్గర కూడా మేము ధర్నాలు కానీ లేకపోతే అక్కడ మా నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వానికైతే మేము ఒక పద్ధతిలో, ఒక శాంతియుత పద్ధతిలో మేము ఒక ఇంటిమేట్ చేయడం జరిగింది. అందుకు మొన్న 11వ తేదీ నుండి మా నాయకులు నిరాహార దీక్ష పూనుకున్నారు. అయితే ఈ పూనుకున్న పరిధిలో కూడా ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి కనిపించినట్టు ఉంటే కంపల్సరీ ఈ యొక్క రామచంద్ర యాదవ్ గారి పర్సనల్ ఎజెండా కాదు, ఇది బీసీలు దాదాపు 52-53% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కోసం పెట్టుకున్నటువంటి ఒక ఎజెండా. ఈరోజు ప్రభుత్వాలు కానీ ఇది స్పందించలేదు అంటే బీసీలకు మోసం చేస్తున్నారు అని. అయితే ఇక్కడ బీసీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకని మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చించడానికి, వాళ్ళకి అక్కడ కూర్చొని చర్చించడానికి స్థానం ఉంది, అలాంటి నాయకులు ఎందుకని బాహిర్ఘటంగా బయటికి వచ్చి ఎందుకని కోడే రామచంద్రరావు యాదవ్ గారికి సపోర్ట్ తెలుపుతా లేరు ఎందుకని? ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలమ్మా, 52-53% ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఏకమైతే ఈ అగ్రవర్ణాల అగ్రకులాలు కానీ రాజకీయ ఆటలు చెల్లుబాటు కావు. అందుకోసమే తొక్కి పెడుతున్నారు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులను కానీ, ఆ బీసీ హోదాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఆయా పార్టీలు తొక్కి పెడుతున్నాయి. ఎందుకంటే బీసీలకు సంఘీభావం దొరికింది అనేసి అనుకుంటే రేపు రాజ్యాధికారం ఎంతో దూరం ఉండదు. కాబట్టి రామచంద్ర యాదవ్ గారు ఒక నాయకుడు అయిపోతే రేపు వీళ్ళ ఆటలు సాగవనే ఆలోచనతోటి ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జరుగుతున్న పరిణామమే తప్ప లేకపోతే ఇక్కడ ఒక్కసారి, ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, 53% ఉన్న బీసీలు ఈరోజు ఎంత ప్రధానమైనారో ప్రభుత్వాలకు మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అటువంటి బీసీల నుండి ఒక నాయకుడు వచ్చి ఈరోజు తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడుతున్నప్పుడు ఈ నాయకులు తలుపులు మూసుకొని ఇళ్లలో కానీ కార్యాలయాల్లో కానీ కూర్చున్నారంటే వాళ్ళ డొల్లతనం ఏంటో అర్థమైంది. ఇదే నాయకులకి మేము ఒకటే చెప్తున్నా, ఈ రోజు నుండి ఏదైనా కానీ ఈ కార్యాచరణలో మీరు వచ్చి కానీ ఇక్కడ సంఘీభావం తెలియజేసి రామచంద్ర యాదవ్ గారికి మీరు సంఘీభావం తెలియజేసి ఈ బీసీల హక్కుల కోసం మీరు ఏదైతే మద్దతు రామచంద్ర యాదవ్ గారు పెట్టారో దాన్ని మీరు మద్దతుగా తెలియజేయకపోతే ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అవుతుంది. మీరు మీ నియోజకవర్గాల్లో బీసీ నాయకులారా, మీ నియోజకవర్గాల్లో మీరు పర్యటించలేరు. బీసీల తాలూకు సెగ ఎలా ఉంటుందో మీరు రుచి చూడాల్సి కూడా ఉంటుంది అని తెలియజేస్తున్నాం.